ప్రజలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది తలెత్తినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా చేతులెత్తేయడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోతే నష్టం అంచనాకు క్షేత్రస్థాయిలో కనీసం పర్యటించలేదని ఆక్షేపించారు. పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు ₹1 పరిహారం కూడా ప్రకటించలేదన్న ఆయన తెస్తున్న అప్పంతా ఏమవుతుందని నిలదీశారు. కాశీబుగ్గ ఆలయ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్న బొత్స సత్యనారాయణ శాంతి భద్రతల పర్యవేక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అండగా ఉంటూ వాళ్ళ ఇంటి ముందుకే డోర్ స్టెప్కే అన్ని ఇవ్వాలనేది మా ప్రభుత్వ విధానం. మీ ప్రభుత్వ విధానం అది కాదు. మీ ప్రభుత్వ విధానం వచ్చి రైతు ఇన్సూరెన్స్ రైతే కట్టుకోవాలి, రైతు తాలూకు కావాల్సిన ఎరువులు వచ్చి బ్లాక్లో నుంచి వెళ్ళి అక్కడ షాపుల దగ్గరికి వెళ్ళి షాపులకు వెళ్ళి కొనుక్కోవాలి, లేకపోతే పిఎస్ఎల్కి వెళ్ళి పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. అది మీ ప్రభుత్వ విధానం. ఓకే, దానివల్ల అందరూ మేలు జరుగుతుందా? మా ప్రభుత్వ విధానం. దాంతోపాటు విద్యా వైద్యం మా ప్రధానం మాకు. అందుకే కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకొచ్చాం. నాడు నేడు పెట్టినా, లేదు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినా, లేదు సిబిఎస్ సిలబస్ పెట్టినా, లేదు రైతులు జనీవాతో మాట్లాడుతూ వాళ్ళ తాలూకా ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసి ఆ కార్యక్రమం చేద్దామని చేసినా, లేదు టోపులు పెట్టినా, అవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. లేదు మధ్యాహ్న భోజనంలో వచ్చి రోజుకో మెనూ పెట్టి పిల్లలకి పౌష్టికమైన ఆహారం పెట్టినా, లేదు ఐరన్ క్యాంటీన్ పెరగడానికి వచ్చి మార్నింగ్ వచ్చి వాళ్ళకి మధ్యాహ్నం రాగిజావ పెట్టినా, ఇవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. మీ ప్రభుత్వ విధానం మీది. ఇవన్నీ అక్కర్లేదు, సిబిఎస్ అక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, లేదా ఏ అయితే ఈ కోచ్ అక్కర్లేదు, టోపీలు అక్కర్లేదు. అది మీ విధానం మీది. మీరు చేసుకుని అడుగుతున్నా నష్టపోయేది ఎవరు? ప్రజలు. విద్యార్థి ఏది కావాలో అది ఆలోచించండి, అడగండి. వాళ్ళకి ఒక క్వశ్చన్ పంపించండి, ఈ విధానం కావాలా వద్దా ఇవి అడిగి అది చేయండి. అధికారం ఒకసారి వచ్చిందని నేను కూర్చొని నా ఇష్టారాజ్యంగా చేస్తానంటే అది కాదు, ధర్మం కాదు. నష్టపోద్ది, సమాజం నష్టపోద్ది, రాబోయే తరాలకు నష్టం వస్తుంది. నాకు అధికారం ఉంది కదా అని మెడికల్ కాలేజ్ వచ్చి ప్రైవేట్ పరం చేస్తూ వైద్యం వచ్చి మార్కెట్లో అమ్మేస్తానంటే అది మంచిది కాదు. పేదవాడు వైద్యం ఎక్కడ చేసుకుంటాడు? అది కరెక్ట్ కాదు. మీ విధానం అయితే కాబట్టి ప్రైవేట్ వాళ్ళు వైద్య విధానం మధ్యాహ్నం ఇంకో 100 హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇవ్వండి, చేసుకోండి. కానీ ప్రభుత్వంలో మినిమం ఉండాలి కదా. డెమోక్రసీలో రాజ్యాంగంలో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతాలకంట రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఏదైతే ఉన్నాయో విద్యా వైద్యం అలాగే వ్యవసాయం వీటికి కంపల్సరీ మీరు ఇవ్వాలి, చేయాలి. అది రాజ్యాంగ హక్కు. అది ప్రతి పౌరుడికి వాడి స్ఫూర్తి తప్ప మీరు చేస్తారంటే ఏ విధంగా అవుతుంది?